ఇదే కాదు, నేను ఎప్పుడొచ్చినా మా నిర్మల్ అర్జుమన్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్యుఐ పిల్లలు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది. విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ వెనుకబడ్డది. మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థులకు, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా. ఆదిలాబాద్లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం అంటారు. కానీ ఆ సున్నపు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమకి ఇవాళ అతిగతి లేకుండా పోయింది. మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాదు ప్రజలకు. అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, నిరుద్యోగ యువకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా. తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, 100 రోజుల్లో ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికీ వివరించింది. అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. డిసెంబర్ 7 నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల పైచలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, గుడికి పోయినా, బడికి పోయినా, తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని 48 గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మనది. ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిర్రు. 1325 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతపడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి 50,000 మంది కార్మికులను, వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది.